1377 దగ్గర నిఫ్టీ కొనసాగుతోంది. ఆల్మోస్ట్ 17 పాయింట్ల లాభంతో అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 96 పాయింట్స్ ప్లస్లో 33,795 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దాకా ట్రెండ్ ఒకసారి చూస్తే మెటల్స్ వీక్గా ఉన్నాయి, హెల్త్ కేర్ వీక్గా ఉంది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్ వీక్గా ఉన్నాయి, ఆటో కూడా కాస్త వీక్గా పర్ఫామ్ చేస్తుంటే ఒక ఐటీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ టెక్నాలజీ రంగ షేర్స్లో మాత్రం కొద్దిగా కొనుగోళ్ల మద్దతు మనకు బాగా లభిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్ షేర్స్ కూడా వీక్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ది షో. ఎలాంటి ఇది ఇవాళ చూస్తారు, రేపు F&O ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో ఒక ఫ్లాట్ ట్రెండ్ ప్రస్తుతం మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. 10,400 అనుకున్నాం, ఆ లెవెల్ బ్రీచ్ అయ్యి దాని కిందే కొనసాగుతుంది. బట్ స్టిల్ 10,350 ఆ 10,330 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టుంది. దాని లెవెల్ బ్రీచ్ చేసి డౌన్ సైడ్ అయితే మధ్యలో రాలేదు. ఓవరాల్గా ఇవాళ మార్కెట్లో ఒక స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ మీరు చెప్పినట్టు 10,400 కిందే ట్రేడ్ అవడము, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 25,000 సపోర్ట్ కిందే ట్రేడ్ అవడం బాగా వీక్నెస్ అనేది ఒక ఇండికేషన్లోనే కనిపిస్తుంది. కాకపోతే ఇవాళ ఒక స్వల్ప అప్ ట్రెండ్ వచ్చినప్పటికీ కొంచెం మార్కెట్ ఒక కాషియస్ ధోరణి అనుకోవచ్చు. పెద్ద టెక్నికల్గా చూస్తే కనుక కొత్త ఇండికేషన్ కూడా ఇంకా కనిపించట్లేదు. రేపు మనకి ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పటికీ మార్కెట్లో జనరల్గా కొంచెం ఇంత మార్కెట్ పడిన తర్వాత ఒక షార్ట్ కవరింగ్ అనేది రావాలి. సో అటువంటిది రాలేదు కాబట్టి పెద్ద షార్ట్స్ కూడా వచ్చినట్టుగా లేదు. సో అంతే లాస్ట్ 2-3 వారాలుగా పడిన మార్కెట్ ఒక జెన్యూన్ సెల్లింగ్ ప్రెషర్ తోటి పడినట్టుగా కనిపిస్తుంది. సో జనరల్గా మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇవాళ రేపు మార్కెట్ 10,400 పైన నిలబడలేకపోతే, అలాగే బ్యాంక్ నిఫ్టీ 25,000 పైన కనుక సస్టైన్ కాకపోతే మార్కెట్ మళ్ళీ 10,000 వరకు టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఆన్ ద హోల్ వీక్గానే ఉందనుకోవచ్చు. జస్ట్ ఇది ఒక మైనర్ కన్సాలిడేషన్ అనుకోవచ్చు. 10,350 అనేది జస్ట్ ఒక మైనర్ ఇంట్రాడే సపోర్ట్ అనుకోవచ్చు. సో ఆన్ ద హోల్ టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ వీక్ ట్రెండే కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే ఫైన్, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. గృహ ఫైనాన్స్ కొద్దిగా స్టాక్ మళ్ళీ పిక్ అవుతుంది. 5% గెయిన్స్తో 530 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఎలా ఉంది గృహ ఫైనాన్స్? మీరు రెగ్యులర్గా రికమెండ్ చేస్తూ వస్తున్న స్టాక్. గృహ ఫైనాన్స్ చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. మోరల్గా మనకి ఫైనాన్స్, హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా గత 3-4 నెలలుగా పడటం చూస్తున్నాము. ఇంత క్రితం కూడా చెప్పినట్టు ఒక లాస్ట్ 1 ఇయర్గా ఒక స్ట్రాంగ్ రన్అప్ రావడం మనం చూసాము. ప్రస్తుతానికి 490 రూపాయల దగ్గర గృహ ఫైనాన్స్లో ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఆ సపోర్ట్లో నుంచి కొంచెం రీబౌండ్ అవడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక గృహ ఫైనాన్స్ ఇప్పుడు ఈ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 500 దగ్గర ఒక చాలా మేజర్ కన్సాలిడేషన్ ట్రెండ్ కూడా కంటిన్యూ అయ్యి ఇప్పుడే కొంచెం ఒక రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. 2 రోజుల క్రితం కూడా మనం చూస్తున్నాము ఓవరాల్గా మనకి పాజిటివ్ గైడెన్స్ రావడము. ఈ 2018-19లో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ గ్రోత్ అనేది గృహ ఫైనాన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు రావడంతో ఈ స్టాక్ ఇవాళ ఒక 4% వరకు పైగా పెరగడం అనేది చూస్తున్నాం. బహుశా షార్ట్ టర్మ్ ఒక చిన్న అప్మూల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా 560, 580 ఇంత క్రితం ఉన్న ఒక టాప్, అంటే ఒక లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ వచ్చిన ఒక టాప్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది గృహ ఫైనాన్స్. ఓకే, అందుకే అట్ ద సేమ్ టైం రెప్కో హోమ్ ఫైనాన్స్ డౌన్ సైడ్ హిట్ అవుతూనే ఉంది. ఇవాళ కూడా మరొక 50 వీక్ లో టచ్ అవ్వడం చూస్తున్నాము. వన్ ఆఫ్ ది వీకెస్ట్ వికెట్గా కనిపిస్తుంది ఈ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ స్టాక్స్లో. దాని తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఉంది. వే అహెడ్ డౌన్ సైడ్ ఎక్కడ దాకా రిస్క్ ఉంది రెప్కోలో? ఒకవేళ ఏమన్నా ఉంటే ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పటికే 30-40% దాకా స్టాక్ అయితే పడింది పీక్ నుంచి. Yeah, probably I think housing finance space lo except for Diwan Housing and maybe India Bull IB Housing ee ronde koddiga strong ga unnayandi because they are trading about 200-day moving average. So eppudaithe Diwan Housing below 200-day vastundo immediate buying ravatam chustunam. Whereas lot of stocks like Canfin, LIC gaani, GIC, probably ippude meer anna Repco ivanni kuda almost they are trading much below the 200-day moving average. So Repco chuste ganaka probably it's beaten డౌన్ మొన్నటి నవంబర్ లోస్ కూడా బ్రీచ్ అవడం చూసాం. సో హెవీ సెల్లింగ్ రావడం చూస్తున్నాం. 549 మేబీ సమ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా ఉండొచ్చు. వీ డోంట్ నో ద న్యూస్ విచ్ మేబీ ఫ్యూచర్లో రావచ్చు ఆర్ మేబీ విచ్ ఈస్ దేర్ విచ్ హాస్ నాట్ కమ్ అవుట్ ఇన్ ద పబ్లిక్ మీడియా. సో డెఫినెట్లీ ఐ థింక్ రెప్కో పుల్ బ్యాక్స్లో సెల్ అని చెప్తాను ఎవరి దగ్గర ఉంటే కనుక. సో 613 ఈజ్ వేర్ ఐ థింక్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ప్రాబ్లీ ఇక్కడ 78 రూపీస్ పుల్ బ్యాక్స్ రావచ్చు. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్లో పుల్ బ్యాక్ కూడా చాలా హార్ష్గా అప్ సైడ్ వస్తాయి కాబట్టి
ప్రాబ్లీ 600, 610 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఎవరైతే పొజిషనల్ హోల్డర్స్ ఉన్నారో ఇన్ కేస్ 487 బ్రీచ్ అవుతే కనుక విచ్ ఈస్ 2016 నవంబర్ లో, సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 524 ఉంది, 487 కట్ అయితే ఫర్దర్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. బట్ లాంగ్ పొజిషన్స్ క్లియర్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ హౌసింగ్ ఫైనాన్స్లోనే ఉండాలంటే దివాన్ హౌసింగ్ ఆర్ మేబీ ఐబీ హౌసింగ్, ఈ రెండే ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఎట్. ఓకే, జగదీష్ మెయిల్ చేస్తున్నారు, 10,400 నిఫ్టీ కాల్ తీసుకున్నారట 31 రూపీస్లో హోల్డ్ చేసుకోవచ్చా? 10,400 కాల్. యా, ఇన్ కేస్ ఇది రేపటి ఎక్స్పైరీకి అయితే కనుక ఐ థింక్ యూ షుడ్ సెల్ అండి. నా ఉద్దేశంలో మేబీ 10,450, 460 దాకా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వాట్ వీఆర్ టాకింగ్ 60-70 పాయింట్స్. సో మీరు 10,400 కాల్ 30 రూపీస్లో కొన్నా అన్నారు కాబట్టి ఇన్ కేస్ ఆ 10,450 అయినా కూడా యూ మేక్ ఓన్లీ 20 రూపీస్. సో ఇన్ కేస్ ఈరోజు ఈవినింగ్ కల్లా 10,400 వస్తే కనుక ప్రాబ్లీ 20-30 రూపీస్ ఉన్న ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు మీరు నెక్స్ట్ మంత్ కొన్నారు అనుకుంటే కనుక ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 10,276 అది కట్ అవుతే కనుక మీరు స్టాప్ లాస్ బట్టి ఎగ్జిట్ అవ్వండి. అదర్వైజ్ ప్రాబ్లీ నిఫ్టీ షుడ్ ట్రేడ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,300 and 10,500. హైదరాబాద్ నుంచి రాజు మరొకలు అడగండి రాజు. సార్ ఇది సునీల్ అగ్రో ఫుడ్స్ ఇప్పుడు ఈ టైంలో బై చేయొచ్చా సార్? సునీల్ అగ్రో, ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకుందాం అనుకుంటున్నాను ఒక 2 years కోసం. ప్రజెంట్ 60 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, అంటే లాంగ్ టర్మ్కు ఏ టైంలో పిక్ చేసుకోమంటారు? ఓకే, సునీల్ అగ్రో ఫుడ్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? 66 రూపాయల దగ్గర కోట్ అవుతుంది బీఎస్సీ. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక సునీల్ అగ్రో ఫుడ్స్కి పెద్ద ఏం స్ట్రాంగ్గా కనిపించట్లేదు. లాస్ట్ 2 క్వార్టర్ల రిజల్ట్స్, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఒక ఫ్యూ ల్యాక్స్లో ఉందే తప్ప కానీ ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఫండమెంటల్గా కనిపించట్లేదు. అలాగే ఈక్విటీ కూడా కాకపోతే బాగా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ స్టాక్లో బాగా టెక్నికల్గా ఒక అప్ మూవ్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ ర్యాలీలో చూస్తే కనుక ఇంచుమించు 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగి మళ్ళీ 100 నుంచి ఒక 70 రూపాయల వరకు 30% కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్ సునీల్ అగ్రో. ఓకే, బట్ ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తే కనుక కొంచెం ఫర్దర్గా కనుక ఏదైనా న్యూస్ ఫ్లో కనుక వచ్చిందంటే కనుక సునీల్ అగ్రో ఫుడ్స్ లాంగ్ టర్మ్ కోసం గుడ్ పిక్గా తీసుకోవచ్చు, కాంట్రేరియన్ బిట్గా. ఎందుకంటే తక్కువ ఈక్విటీ ఉంది, పర్లేదు రీజనబుల్ ఫండమెంటల్స్ ఉన్నాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం ఒక కాంట్రేరియన్ బైగా తీసుకోవచ్చు. పుట్టపర్తి నుంచి సుధాకర్ మరొకలా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ 1% 410 బై చేశాను సార్. ఓకే, ఇంకా యావరేజ్ చేసుకొచ్చాను సార్, ఇంకా ఒక 100 షేర్లు. ఇప్పుడు ఓకే, ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు? 6 months సార్. 1% బెవరేజెస్. ఐ థింక్ ఇలాంటి మార్కెట్స్లో మీ యావరేజ్ పాయింట్ అనేది కొంచెం దూరంగా ఉండాలండి. ఆల్మోస్ట్ మీరు 410లో కొన్నారు, కరెంట్లీ 390 ఉంది. సో 20 రూపీస్ ఈజ్ వాట్ 5% కరెక్షన్లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండే కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టేజ్లో. సో మొన్నటి స్వింగ్లో ఈజ్ క్లోజ్ టు 358, మేబీ అక్కడికి వస్తే మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే పర్లేదు, కానీ షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో 340 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం. అండ్ 6 months అంటున్నారు కాబట్టి ఈ స్టాక్లో మీకు 434 దాటితేనే స్ట్రెంత్ వస్తుంది. మేబీ 434 దాటిందంటే 465 to 480 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ పాయింట్గా డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు. ప్రశాంత్ అడుగుతున్నారు, కాంటినెంటల్ కాఫీని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పి. రీటైల్ పార్టిసిపేషన్ కూడా, అంటే రీటైల్ డొమెస్టిక్ బిజినెస్ పెంచుకునేందుకు రీటైల్ మార్కెట్ కూడా కంపెనీ పడుతుంది. మధ్యకాలం రెగ్యులర్గా యాడ్స్ కూడా మనం టీవీస్లో చూస్తున్నాము, టీవీసీస్ రూపంలో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దేర్ మార్కెట్ 95% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంత ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద ఆధారపడిన కంపెనీ. దేశీయంగా రిటైల్ వీళ్ళే సొంతంగా చేసుకుంటే మార్జిన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఒక ప్రైస్ రేంజ్ స్టకప్ అయిపోయింది కాంటినెంటల్ కాఫీ. ఐ థింక్ ప్రాబ్లీ లాస్ట్ 1.5 yearగా చూస్తే కనుక ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఇది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ టాప్ అవుట్ అనేది మనం లాస్ట్ మార్చ్లోనే అవుట్ చేసాం అట్ 372. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 280 ఉంది. సో దీని రేంజ్ అనేది వెరీ థిన్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది, 254 and 355 మధ్యలో. సో డౌన్ నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వస్తే ఎంటర్ అవ్వమని చెప్తాను నా ఉద్దేశంలో. 282 ఉంది, ప్రాబ్లీ 10% డౌన్, మంచి సపోర్ట్ ఉంది 250 అరౌండ్లో. సో అరౌండ్ 250, 255లో మీరు బై చేసే ప్రయత్నం చేయాలి.
అదేవిధంగా 320 నుంచి 340 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో యూ షుడ్ కీప్ ట్రేడింగ్, ప్రాబ్లీ ఓన్లీ ఇన్వెస్ట్ చేసి కూర్చోకుండా యూ షుడ్ కీప్ ట్రేడింగ్ దిస్ స్టాక్. ఆనందరావు మరొక కాలర్ ఉన్నారు, అడగండి ఆనందరావు. హలో హలో అడగండి ఆనందరావు, వినిపిస్తుంది. హలో సార్, ఎన్సీసీ 83లో 1000 షేర్స్, జేకార్ప్ 85లో 500 షేర్స్ ఉన్నాయి. అమ్మొచ్చు ఎక్కడ ఏ రేంజ్ లో అమ్మొచ్చు? రాజేంద్ర గారు అడుగుతున్నాను. ఎన్సీసీ అండ్ జేకార్ప్. యా, ప్రాబ్లీ ఎన్సీసీ చూస్తే కనుక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఇన్ కేస్ మీకు మనీ అవసరం అయితేనే యూ షుడ్ సెల్, అదర్వైజ్ నా ఉద్దేశంలో యూ షుడ్ కీప్ ట్రైలింగ్ స్టాప్. ఎందుకంటే మీరు కొన్న ప్రైజెస్ వెరీ గుడ్ ప్రైస్, 83 అన్నారు కాబట్టి. సో లాస్ట్ ఇయర్ నవంబర్లో 83 బాటమ్ రావటం చూసాం, అండ్ అదేవిధంగా 141 దాకా హై వెళ్ళిన స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ ఎ ట్రైలింగ్ స్టాప్ అండి. మొన్నటి లో చూస్తే కనుక ఇట్ కేమ్ టిల్ 101. సో నా ఉద్దేశంలో 99 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. లేదు మీరు ట్రేడ్ చేయగలుగుతాను అనుకుంటే కనుక ప్రాబ్లీ 50% యూ కెన్ ట్రై టు సెల్ అరౌండ్ 140. ఇక్కడ నుంచి ఒక 10% అప్ వస్తే కనుక 50% అమ్మండి అక్కడ, అండ్ బ్యాలెన్స్ 50% యూ షుడ్ కీప్. నా ఉద్దేశంలో ఈ స్టాక్ మీరు నెక్స్ట్ అట్లీస్ట్ 1.5 year అలా హోల్డ్ చేస్తే కనుక ప్రాబ్లీ 237 దీని ఆల్ టైమ్ హై 2008లో. సో మేబీ 3-4 yearsలో ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అదర్వైజ్ ఐ థింక్ 160 to 180 దాకా ఈజీగా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, మరొక మెయిల్ పవన్ అడుగుతున్నారు, కంప్యూకామ్ కంప్యూటర్స్ అంట, ఈ స్టాక్ ఈ లెవెల్లో పిక్ చేసుకోవచ్చా? ఎలా ట్రాక్ చేస్తున్నారా? కంప్యూకామ్ సాఫ్ట్వేర్ ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతానికి 13 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 22 రూపాయల నుంచి 12 రూపాయల వరకు ఈ మధ్య కాలంలో పడిన స్టాక్. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ పెద్ద ఏమి పాజిటివ్గా కనిపించట్లేదు. ట్రెండ్ చూస్తే కనుక ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా మనకి ఫండమెంటల్ చూస్తే కనుక జస్ట్ ఒక నార్మల్ ఫండమెంటల్స్ కనిపిస్తుంది. జస్ట్ ఒక చాలా తక్కువ ప్రాఫిట్స్ కూడా పోస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ కానీ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి కంప్యూకామ్ సాఫ్ట్వేర్. రవి విల్సన్ ఏం చేస్తున్నారు, జిందాల్ స్టీల్స్ ఆల్రెడీ 54% ప్రాఫిట్స్లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ మరి కొద్ది కాలం పాటు వెయిట్ చేయొచ్చా? జిందాల్ స్టీల్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు టేక్ సమ్ రిస్క్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. 50% అంటే మీరు 125 అలా కొని ఉంటారు. సో 250 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 180లో కొని ఉంటారు బికాస్ 50% అంటున్నారు కాబట్టి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ద స్టాక్ ఫర్ అట్లీస్ట్ 1.5 year నా ఉద్దేశంలో 350 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, పొటెన్షియల్లీ 350 దాకా ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే చూస్తే కనుక 294 కూడా హై అటైన్ అవటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ మీరు హోల్డ్ చేయండి డెఫినెట్లీ. ఐ థింక్ ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ 1 year ఆరిజిన్ తోటి 350 వరకు టార్గెట్ యూ కెన్ హోల్డ్. చెన్నై నుంచి నారాయణరావు మరొక కాలం, అడగండి నారాయణరావు గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఈ బడ్జెట్ రోజు నుంచి నాకు అయితే నా పోర్ట్ఫోలియోలో ఒక 20% ప్రాఫిట్ లో ఉన్నామండి, దాదాపుగా 5% దాకా వచ్చేసానండి. ఓకే, అయితే ఈ మార్కెట్ అయితే ఒకప్పుడు కంపెనీల పనితీరు మీద దాని ఫలితాల మీద ఆధారపడి పెరుగుతుండేది. ఈ మధ్య న్యూస్ బేస్ చేసి బాగా పెరుగుతూ వలటాలిటీ అయిపోతుంది. చిన్న న్యూస్ కూడా బాగా మూమెంట్ ఇస్తుంది. సో పూర్తిగా ఈ మధ్య మళ్ళీ ఏప్రిల్ 1st నుంచి ఎల్టీసీజీ 10% అది ఇది అన్నారు. పూర్తిగా నేను కొట్టుకొని పూర్తిగా తీసేసి డెట్ ఫండ్ లో పెట్టుకుందామని ఒక ఐడియాలో ఉన్నాను సార్, మీరు ఏమంటారు? డెట్ ఫండ్స్లో హోల్డ్ చేసుకోవడం వల్ల మీకు పెద్దగా రిటర్న్స్ వచ్చేది ఏమి లేదండి. ఈక్విటీస్లో ఆటోమేటిక్గా మీకు ఇలాంటి వాలటాలిటీ అయితే ఉంటుంది, నో డౌట్. అంటే ఇంకొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మీరు ఏంటంటే 20% ప్రాఫిట్స్ నుంచి 5% ప్రాఫిట్స్లో స్టిల్ ఉన్నారు. చాలామంది 20 to 30% లాస్లో కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. డెట్ ఫండ్స్ వైపు ఆ డెట్ వైపు వెళ్ళడం వల్ల పెద్దగా మీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి స్టాక్స్ని ఈక్విటీలోనే మీరు పిక్ చేసుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐ థింక్ వుడ్ లైక్ టు యాడ్. యా డెఫినెట్లీ అండి. ఇఫ్ యూ లుక్ ఎట్ లాంగ్ టర్మ్ వ్యూ, ఓకే మీరు షార్ట్ టర్మ్ ఇప్పుడు ఏవైతే మీరు అన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షార్ట్ టర్మ్ రియాక్షన్స్ అండి. క్వార్టర్లీ రిజల్ట్స్ ఎవ్రీ 3 months, అదేవిధంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కొన్ని సెక్టర్స్లో, ఏదైనా గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్, ఇవన్నీ షార్ట్ టర్మ్ రియాక్షన్స్ అండి. సో డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే యూ షుడెంట్ లుక్ ఇట్ అండి. నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్లో కూడా వర్స్ట్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మంచి స్టాక్ పడితే కనుక కొంటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఈక్విటీ లాస్ట్ 15-20 years చూస్తే కనుక యావరేజ్ రిటర్న్ అనేది 15 to 17% రిటర్న్ ఇచ్చింది.
ఈరోజు బ్యాంక్ ఇంట్రెస్ట్ చూస్తే కనుక 6% అండ్ ఈవెన్ డెట్ ఫండ్ లిక్విడ్ ఫండ్స్లో కూడా యూ డోంట్ గెట్ బియాండ్ 6 and 8%. సో నా ఉద్దేశంలో 8%కి యూ నీ నాట్ షిఫ్ట్ అండి. కొద్దిగా రిస్క్ అపిటైట్ ఉండాలి, రిస్క్ టేకింగ్ కెపాసిటీ కూడా ఉండాలి యాజ్ ఏ ఇన్వెస్టర్. సో నా సజెషన్ అయితే ఈక్విటీస్లో ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ దేర్ మైట్ బి సమ్ పెయిన్, 1 quarter 2 quarters పెయిన్ ఉంటుంది కాబట్టి, బట్ పెరిగినప్పుడు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి 3 year 5 year వ్యూ మీకు ఉంది అంటే కనుక మార్కెట్స్లో ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, SPTL అంటే సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీస్ అనుకుంటాను. SPTL సింటెక్స్ ప్లాస్టిక్ 95 రూపాయలు 500 షేర్లు తీసుకున్నారు, ఇంకా యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? లిస్ట్ అయిన రోజు నుంచి టోటలీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో లిస్ట్ అయిన స్టాక్, ఇది సెప్టెంబర్లో లిస్ట్ అయిన స్టాక్, 111లో లిస్ట్ అయింది. సో దాని తర్వాత మంత్ ఆన్ మంత్ ఆ ప్రైస్ మళ్ళీ రావటం చూడలేదు. సో డెఫినెట్లీ ఇలాంటి డౌన్ఫాల్లో ఉన్న స్టాక్ని యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో ఆల్ ఇన్ ఆల్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చినాక స్ట్రెంత్ వస్తుంది, విచ్ ఇస్ 90, క్లోజ్ టు యువర్ కాస్ట్ ప్రైజే కాబట్టి ఫ్రెష్ యావరేజ్ అయితే చేయొద్దని నా ఉద్దేశం. బసవ ప్రసాద్ అడుగుతున్నారు, మ్యాన్ ఇండస్ట్రీస్ 115 రూపాయలు తీసుకున్నారట, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ సెల్? మ్యాన్ ఇండస్ట్రీస్ అట్ 115. మ్యాన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ స్టాక్ అప్ ట్రెండ్ బిగిన్ అయింది, ఇంచుమించు 45-44 రూపాయల దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాన్ ఇండస్ట్రీస్ ఒక 160 రూపాయల వరకు పెరిగి మళ్ళీ ఒక 110 రూపాయల వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. పైగా మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం ఓవర్బాట్ పొజిషన్లోంచి కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే కరెక్షన్ ట్రెండ్ ఇప్పుడే ఒక లాస్ట్ 1 or 2 weeks కానీ స్టార్ట్ అయింది కాబట్టి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంతకాలం ఒక సైడ్ వేస్ ట్రెండ్ కన్సాలిడేషన్లో కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మ్యాన్ ఇండస్ట్రీస్ నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఇవాళ ఒక 10% వరకు ఈ స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ తయారు చేసే కంపెనీ బాగా అప్ ట్రెండ్లోకి ఉన్నప్పటికీ కొంచెం ఒక లాంగ్ ఉన్నాయంటే కనుక మీరు హోల్డ్ చేయండి, బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే నా ఉద్దేశం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. సుబ్బారావు అడుగుతున్నారు, హిమాద్రి స్పెషాలిటీ 153లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? హోల్డ్ చేయొచ్చు అండి, బట్ ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా. సో స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఆల్మోస్ట్ 1 yearలో 44 నుంచి క్లోజ్ టు 190 దాకా పెరగడం జరిగింది. సో 5 bagger అయిన స్టాక్ మీరు 150లో కొన్నారు కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతం అయితే. ఓన్లీ థింగ్ ఏంటంటే సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు 130 దగ్గర పెట్టుకోవాలి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. 2 year వ్యూ విత్ 25-30% రిటర్న్ డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్. చంద్రశేఖర్ అడుగుతున్నారు, అపెక్స్ ఫ్రోజన్ 600 షేర్లు 779 రూపాయలు తీసుకున్నారు, హోల్డర్ సెల్? అపెక్స్ ఫ్రోజన్ ఈ స్టేజ్లో యూ క్యాన్ హోల్డ్ అండి ప్రాబ్లీ, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ టాప్ అవుట్ 939 దగ్గరే ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. మేబీ స్టాక్ 1 quarter ఇది రీసెంట్లీ లిస్ట్ అయిన స్టాక్, ఐ థింక్ 2 quarters కూడా అవ్వలేదు దీని రిజల్ట్స్ అవి కూడా, ఇంకా ఐ థింక్ 2 quarters రిజల్ట్సే వచ్చాయి. సో నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో. ప్రాబ్లీ 511 ఈజ్ వేర్ ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీకు ఉంది, 660 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బట్ అంత వస్తుందా ఐ డోంట్ థింక్ సో. బట్ స్టిల్ ప్రాబ్లీ మీకు ఆ ప్రైస్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో యూ షుడ్ ట్రై టు యావరేజ్ అవుట్, అండ్ 860 నుంచి 940 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. శ్రీకాంత్ అడుగుతున్నారు, క్వాలిటీ 101లో అనంతరాజ్ 66లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? క్వాలిటీ 101 అండ్ అనంతరాజ్ అట్ 66. క్వాలిటీ చూస్తే కనుక టోటలీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 180-200 నుంచి 80 దాకా పడిపోవడం చూసాం. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దనే చెప్తాను, మీరు 1 or 2లో కొన్నారు కాబట్టి ప్రాబ్లీ మీది నియర్ టు క్లోజ్ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అనంతరాజ్ ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై ఎట్ 49 అగైన్. సో 56 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో రియాలిటీ స్పేస్ అంతా ఇట్స్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా. ఓకే, ఇప్పుడు బ్యాంకింగ్లో నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో ఈవెన్ రియాలిటీని కూడా పుల్ డౌన్ చేస్తున్నాయి. సో 1 year వ్యూ ఉంటే అనంతరాజ్ మీరు 49లో సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ యాడ్. ఓకే, ఫైనల్గా మార్కెట్స్లో మంచి రికవరీ కనిపిస్తుంది ఈ పాయింట్లో. 10,400 అబోవ్ ఏమైనా క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? మేబీ ఈ సిరీస్ అండ్ టుడే 10-15 పాయింట్లు ఆ దూరంలో, ఆ స్టేజ్కి ఇంకా దూరంలో ఉంది. బట్ కానీ మార్కెట్ ఇంకా ఒక మైనర్ రికవరీ అనుకోవచ్చు. కానీ ఇవాళ ఒకవేళ 10,400 పైన క్లోజ్ అయినా కూడా పెద్ద టెక్నికల్గా ఒక సిగ్నల్స్ ఏమి ఇంకా అప్పుడే వచ్చినట్టు కాదు. ఎందుకంటే కొంచెం ఒక ఫస్ట్ డే ఒకసారి స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చి ఆ తర్వాత రెండో రోజు కూడా ఒక టెక్నికల్గా రివర్సల్ ఏర్పడతాయి, కానీ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. ఆన్ ద హోల్ మార్కెట్లో ఒక టెక్నికల్ ట్రేడింగ్ బౌన్సెస్ అనుకోవచ్చు తప్ప, కానీ ఇంకా పూర్తిగా మనం ఒక క్లారిటీ వచ్చింది అనుకోలేము. ఓకే ఫైన్, ఆ నోటితో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ
క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించండి.